లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. సంక్రాంతి పండుగ వేళ అందరూ కోలాహలంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో ఒక విషాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతా బయటికి రాకపోవడం కొంత కలత చెందుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన యావత్ తెలుగు ప్రజలందరినీ కూడా ఒకసారి కలవరానికి గురి చేసింది. చాలా కాలమైంది ఇలాంటి వార్తలు విని. ఇలాంటి దుర్ఘటనలు ఇంత పాశవికంగా మనుషులు దాడి చేసేటువంటి ఘటనలు వినక చాలా రోజులు అవుతుందని, కొంత ఈ ఘటనలకు సంబంధించి ప్రజలు అవన్నీ తగ్గిపోయాయేమో అనుకున్నటువంటి ఆనందోత్సవాల నుంచి మరొక ఘటన గుబుక్సాకరంగా కనిపిస్తుంది. ఒక మతి స్థిమితం లేని మహిళ పైన గ్యాంగ్ రేప్ జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఊహించినటువంటి పరిణామాల మధ్య అది బయటపడింది. ఏదో వేరే కేసు గురించి పోలీసులు సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి వివరాలను సేకరిస్తున్నటువంటి సందర్భంలో ఈ గ్యాంగ్ రేప్, భయంకరంగా జరిగినటువంటి ఈ గ్యాంగ్ రేప్ బయటకు రావడం ఒక్కసారిగా విస్తుపోయేలాగా చేసింది. మతి స్థిమితం లేనటువంటి మహిళ తాను తన పైన జరిగినటువంటి అఘాయిత్యాన్ని కూడా చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మహిళ, ఆ మహిళ పైన ఇంకెంతకాలంగా ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయో కూడా తెలుసుకోలేనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక మహిళ పైన ఈ గ్యాంగ్ రేప్ ఘటన అనేది బయటకు రావడం జరిగింది. ఒక్కసారిగా ఈ వార్త స్థానికుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ మహిళ ఇంకా ఎంతకాలంగా ఇలాంటి దుండగులు అఘాయిత్యం చేస్తున్నారు, ఎంతకాలంగా ఆమె మానసికంగా శారీరకంగా ఇలాంటి క్షోభకు గురవుతుంది ఈ దుండగుల నుంచి అనేటువంటి విషయం ఊహించుకుంటేనే భయంకరంగా కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. దీనికి సంబంధించి పోలీసులు అలర్ట్ అయ్యారు. వేరే కేసుకు సంబంధించి, ఒక గేదె మిస్సింగ్ అయినటువంటి కేసుకు సంబంధించి వెతకడం మొదలుపెట్టినటువంటి పోలీసులకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఊహించని పరిణామం, అక్కడ ఒక మహిళ పైన అఘాయిత్యం, గ్యాంగ్ రేప్ జరిగినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా విస్మయానికి గురి చేసింది. మతి స్థిమితం లేని మహిళ పైన గ్యాంగ్ రేప్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి వివరాలన్నీ కూడా. సో ఇది ఎక్కడ జరిగిందంటే, గేదె కోసం వెతుకుతుండగా సీసీ ఫుటేజ్లో వెలుగులోకి దారుణం, పోలీసుల అదుపులో నిందితులు. సో దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వెల్దుర్తి, చేగుంట, తుఫ్రాన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని మహిళ పైన ముగ్గురు అగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మూసాయిపేట మండలం రామంతపూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ వెంకటరాజగౌడ తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్కు చెందిన భవానీ స్వామి వ్యవసాయంతో పాటు పాడి పశువులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గేదెలను ప్రతిరోజు గ్రామ శివారులోని లింగారెడ్డిపల్లికి వెళ్లే దారిలో గల తన వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 8న ఉదయం వెళ్లి చూసేసరికి పశువుల పాకలోని 5 గేదెలు కనిపించకపోవడంతో ఈ నెల 9న చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆయన. ఈ క్రమంలో శనివారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు గ్రామ శివార్లోని ఓ దాబా వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. ఈ నెల 8న ఉదయం 2 గంటల నుంచి 5 గంటల మధ్య డాబాను ఆనుకొని ఉన్న అంబేద్కర్ విగ్రహం వెనుక నిద్రించి ఉన్నటువంటి ఒక మతి స్థిమితం లేని మహిళ పైన ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన వీడియోలు ఆ సీసీ ఫుటేజ్లో గుర్తించారు. ఈ మహిళ కొద్ది రోజులుగా దాబా పరిసర ప్రాంతాలను భిక్షాటన చేస్తూ రాత్రిపూట అంబేద్కర్ విగ్రహం వెనుక గద్దె పైన నిద్రిస్తుంది. ఈ క్రమంలోనే నిందితులు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించినప్పటికీ శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా ఒక వార్త తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక విజువల్ చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మూసాయిపేట వద్ద దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం చౌరస్తా లాగా ఉంది. రాత్రిపూట అయితే ఎవరు ఇక్కడ ఉండనటువంటి నిర్మానుష్య ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఇది అంబేద్కర్ విగ్రహం. ఈ గద్దె వద్దే ఆమె రోజు నిద్రిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ రాత్రి వేళలో మతి స్థిమితం లేనటువంటి మహిళ, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె వివరాలు ఏంటో కూడా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. పోలీసులు ఎంక్వైరీ చేసి ఆమెతో మాట్లాడినా కూడా ఆమెకు మతి స్థిమితం లేని కారణంగా పూర్తిగా ఆమె ఎవరో కూడా తనకు తెలియనటువంటి స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఆమెని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక షాప్ భిక్షాటన చేసుకుంటూ, కడుపు నింపుకుంటూ, ఫుడ్ తింటూ ఇక్కడ నిద్రిస్తున్నటువంటి మహిళ పైన కొందరు దుండగులు ఇదే అంబేద్కర్ విగ్రహం వెనుక రాజ్యాంగాన్ని రచించి భారతదేశం పౌరులందరూ సమానంగా బతకాలంటూ పౌరులందరికీ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించినటువంటి పెద్ద మనిషి అంబేద్కర్ గారి విగ్రహం వెనుకనే ఈ దుండగులు అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన
ఊహించని పరిణామాలకు దారితీసింది. దీనిపైన సీరియస్ అయినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళను భరోసా సెంటర్ కూడా తరలించినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇలాంటి గ్యాంగ్ రేప్ అనేటువంటి అంశం బయటికి రావడంతో ఒక్కసారిగా స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఇన్ని రోజులు ఇక్కడ ఆ మహిళను చూస్తున్నాం, ఇదే ప్రాంతంలో తిరుగుతుంటుంది, కానీ ఇలాంటి దారుణం ఆ మహిళ పైన జరిగిందా అంటూ కూడా చాలా మంది బాధపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కానీ స్థానికులు వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మహిళ పైన ఇంత దారుణమైనటువంటి పైశాచికానికి పాల్పడ్డటువంటి వ్యక్తులను కఠిన శిక్షలు విధించాలంటూ కూడా ముక్త కంఠంతో వారందరూ కూడా వారి వాయిస్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి మహిళలందరినీ కూడా భరోసా సెంటర్లకి రోడ్ల మీద ఇంకా ఉండకుండా ఒంటరిగా ఉన్నటువంటి మధ్యస్థితులైన మహిళలందరూ కూడా భరోసా సెంటర్ కానీ ఏదైనా కేంద్రానికి తీసుకువెళ్ళాలి. ఇలా రోడ్డు మీద ఒంటరిగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి రాక్షసులు రోడ్డు మీద తిరిగేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఇలాంటి అఘాయిత్యాలతో మహిళల ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా చేరదీసి తరలించాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ వార్త ఒకవైపు పండగ పూట వేళ ఈ అందరూ సెలబ్రేషన్ మూడ్లో ఉంటే, మరొక వైపు ఈ యొక్క ఊహించని పరిణామంతో ఒకసారిగా చాలా మంది దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ సీసీ ఫుటేజ్లో ఆ రోజు 8వ తారీఖు గేదెలు మిస్ అయ్యాయంటే 8వ తారీఖు సంబంధించిన ఫుటేజ్ మాత్రమే చూడడం జరిగింది. అంతకు ముందు ఇంకా కొద్ది రోజుల ముందు రోజు అక్కడే మహిళ నిద్రిస్తుంది కాబట్టి అంతకు ముందు కూడా ఈ అఘాయిత్యం కొనసాగిందా, ఈ దుండగులు కాకుండా ఇంకెంతమంది దుండగులైనా ఆ మహిళ పైన ఇదే క్రమంలో అఘాయిత్యం కొనసాగిస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా అనేది కూడా పరిశీలిస్తే ఇంకా భయంకరమైనటువంటి వార్తలు ఏమైనా వస్తాయా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతుంది. దీనికి సంబంధించి డీప్గా పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. ఆ నిందితులను పట్టుకొని వారిని విచారిస్తే మరిన్ని వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.